జరే, అంత పెద్ద దుర్ఘటన జరిగినప్పటికీ కనీసం మనకి దాని గురించి తెలియనే లేదు. తెలిస్తే మాత్రం ఏం చేసేవాళ్ళం రాకుమారి? ఏదో ఆ పైవాడి దేవల్ల తను ప్రాణాంతక విషయం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు తను పూర్తిగా కోలుకున్నాడు. జరేన్, నేను అహ్మద్ని కలుసుకోవాలి. ఎలాగైనా నాకు తను ఒకసారి చూపించు. రాకుమారి, మిమ్మల్ని చూడాలని తను మీకంటే ఎక్కువ ఆత్రంగా ఉన్నాడు. కానీ ఈరోజు కాదు, తను మిమ్మల్ని రేపు రోషన్ బాగ్లో కలుస్తాడు. ఓ శుభవార్త కూడా చెప్తాడు. శుభవార్త? అవును రాకుమారి. అంతేకాకుండా మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే కానుక కూడా తెస్తానన్నాడు. జరీన్, ఆ శుభవార్త ఏంటో తను చెప్పనే లేదా? ఆశ్చర్యంలో ముంచెత్తే కానుక ఏమిటో? ఆ వివరాలేమీ చెప్పలేదు రాకుమారి. కానీ తన కళ్ళలో ఒక విచిత్రమైన మెరుపుంది. చిరునవ్వులు చిందే అతని పెదవులు మొహం చూస్తే విజయోత్సాహం కనిపించింది రాకుమారి. అతని మాటల్లో అనురాగం వినిపించింది. అతను మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆ కలయికి వేళ మరెవరూ అక్కడ ఉండకూడదనిపించింది. అతని ఉద్దేశంలో తను, మీరు ఉన్నప్పుడు మాత్రమే ఆ కానుకను మీకు చూపిస్తారేమో అనిపిస్తోంది. మరి నువ్వుండవా జరీన్? నేనుంటాను గాని నా కళ్ళు నేను మూసుకుంటాను. అక్కడ జరిగేదంతా వాస్తవం కాదు, కళ అని నేను అనుకుంటాను. జరీన్, ఆ గడియ కోసం 1000 కళ్ళతో వేచి ఉంటాను. అమ్మా, మసూద్ బాబా, అమ్మా. వచ్చేవా అహ్మద్? అమ్మా, ఆ వ్యాపారుల అద్భుత వస్తువులు నేను తీసుకొచ్చాను. సహబాష్ అహ్మద్. ఆ పైవాడికి శతకోటి ధన్యవాదాలు. వాడి దయవల్లే నువ్వు ఇలాంటి మంచి పని చేయగలిగావు. ఆ వ్యాపారులు ఎంతో సంతోషిస్తారు. అవును బాబు, ఆ వ్యాపారులు ఇక నీ శ్రేయోభిలాషులుగా ఉంటారు. అహ్మద్, అహ్మద్, అహ్మద్. ఏమైంది కరిష్మా? నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు? అహ్మద్, ఘోరం జరిగిపోయింది. అజ్రాని ఆ మంత్రి తుగ్లక్ బంధించి తీసుకువెళ్ళిపోయాడు. కరుణించు, కరుణించు ఓ అల్లా. ఆ అభాగ్యురాలని దయతో చూడు. అసలు ఆవిడ ఏం నేరం చేసింది? వాళ్ళందరి ఇల్లు సోదా చేస్తున్నారు. అజ్రా ఇంట్లో మంత్రవాది దుస్తులు దొరికాయి. దొరికితే? అహ్మద్, అహ్మద్, అవి మామూలు దుస్తులు కావు. ఆ దుస్తులు ధరించి సౌందర్యపుర రాజగురువు, ఆ రాజకుమారుడు ఫిరోజ్ రాజభవనంలోకి ప్రవేశించారు. అవి చూడగానే మంత్రి తుగ్లక్ వాటిని గుర్తుపట్టేశాడు. ఆ దుర్మార్గుడు జాఫర్ ఆవిడ్ని ఏం చేస్తాడో ఏమో. వాడు అజ్రాన్ని ప్రాణాలతో విడిచిపెట్టాడు. లేదమ్మా, నేనంటూ ఉండగా అలాంటి ఘోరం జరగదు. నేను వెళ్తాను ఆ జాఫర్ భవనానికి. నేను అజ్రా అక్కని విడిపించి తీసుకొస్తాను. కానీ బాబు అహ్మద్, మనము అసలు ఆ దుర్మార్గులు అజ్రాని ఎక్కడ బంధించి ఉంచారో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకునే మార్గం కూడా ఉంది బాబా. ఇదిగో ఈ విశ్వదర్శన దుర్బిని. దీనిలో చూసి మనం తెలుసుకోవచ్చు ప్రస్తుతం అజ్రా అక్క ఎక్కడుందో. ఓ విశ్వదర్శన దుర్బిని, మాకు చూపించు ప్రస్తుతం అజ్రా అక్క ఎక్కడుందో. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. ఈ స్త్రీ ఎవరు, ఎందుకు బంధించావు తుగ్లక్? తనని మా సమక్షానికి ఎందుకు తెచ్చావు? ఏకైక దేవుడా, ఈ స్త్రీ సామాన్యురాలు కాదు. ఈమె ఆ దేశద్రోహి, రాజద్రోహి అయిన ముక్తార్కి భార్య. ఈ స్త్రీ పేరు అజ్రా. ఓ, ఏకైక దేవుడా, ఈ స్త్రీ ఇంట్లో ఈ దుస్తులు మాకు దొరికాయి. ఈ దుస్తులు ధరించే ఆ వంచకుడైన వ్యక్తి మిమ్మల్ని హతమార్చాలనే ఉద్దేశంతో రాజభవనంలోకి కుర్రవాడితో ప్రవేశించాడు. ఏకైక దైవమా, ఇంతవరకు ఈ స్త్రీ చెప్పనేలేదు ఆ మంత్రవాదితో తనకున్న సంబంధం ఏమిటో. తను చెప్పక తప్పదు తుగ్లక్, చెప్పక తప్పదు. తనకు బాగా తెలుసు తుగ్లక్, చెప్పకపోతే ఏం జరుగుతుందో. ఇది వరకు తన భర్తకి తన కుమారుడికి పట్టిన గతే తనకి పడుతుందని బాగా తెలుసు. ఇక చెప్పవే, ఆ దొంగ మంత్రవాది ఎవరో చెప్పు.
వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? వాణ్ణి ఎక్కడ దాచుంచావో చెప్పు. చెప్పు. నువ్వు ఏకైక దేవుడు జాఫర్ ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు. దేవుడైతే ఇలా విషం వెదజల్లడు. దేవుడు దయని కురిపిస్తాడు. వీడు దేవుడు కాదు, సైతాన్. వీడు సైతాన్. సైతాన్ జాఫర్ నశించాలి. తీసుకెళ్ళు దీన్ని తీసుకెళ్ళి ఆ పాముల కందకంలో పడేయి. తీసుకుపో. పదవే. నేనే దేవుణ్ణి. నేను దేవుణ్ణి. ఇంకా చూస్తారే? తీసుకుపోండి. దీన్ని ఆకలితో అలమటిస్తున్న పాములకి ఆహారంగా వేయండి. తీసుకుపోండి. అనా
కోసం ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా? నేనింక బతికి చేయగలిగిందేమీ లేదు. నా కోసం నీ జీవితాన్ని ఆపదల పాలు చేసుకోకు. అజ్రాకయ్య, మీరు బతికుండడం బాగ్దాద్లోని ప్రతి పౌరుడికి చాలా అవసరం. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అక్కయ్య. అహ్మద్, ఓ అల్లా, ఆ మంచివాడిని కాపాడు. జగద్రక్షక, నాకు సాయం చెయ్యి. రండి. అలా అరే, ఇదేమిటి? పాములన్నీ చచ్చి పడిపోయి ఉన్నాయి. అచ్చరా మాయమైపోయింది. పదండి. అజ్రా, కరిష్మా, అజ్రా, అజ్రా. అంతా అల్లాదయ్యా, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, అంతే చాలు. కూర్చోండి. కరిష్మా, అహమ్మద్ తన ప్రాణాలకు తెగించి ఆ విషసర్పాల బారి నుంచి నా ప్రాణాలు కాపాడాడు. అదే లేదక్కయ్య, ఎవరి ప్రాణాలు ఎలా కాపాడాలో ఆ పైవాడి చేతుల్లో ఉంది. పైవాడి నిర్ణయం ఇది. మీరు బతికి ఉండి జాఫర్ అంతం చూడాలని వాడి నిర్ణయం. ఇంకో సంగతి కరిష్మా, ఈ రోజు నుంచి అజ్రా అక్కయ్య మీ ఇంట్లోనే ఉంటారు. ఈవిడిని కాపాడవలసిన బాధ్యత ఇకపై నీదే. నా ప్రాణాలు ఇచ్చైనా నేను ఆవిడ్ని కాపాడుతాను. అజ్రా అక్కయ్య, ఈ రోజు నుంచి మీరు మీ ఇంట్లో ఉండలేకపోవడం బాధగానే ఉంటుంది. కానీ మీరు అక్కడ ఉండడం అపాయకరం. అవును, ఎలాగో ఆ ఇంట్లో నా మనసుకి ప్రశాంతత లేదు. ఆ ఇంట్లో ఎటువైపు చూసినా నా భర్త, నా కుమారుడి జ్ఞాపకాలు నన్ను వేధిస్తాయి. నా మనస్సు నిస్సహాయంగా విలపిస్తూ ఉంటుంది. అక్కడ నా మనస్సు చిత్రవద అనుభవిస్తుంది. బాధతో అణువణువు కుంగిపోతుంది. అక్కడ నా బాధ ఎవరికి చెప్పుకోను. అజ్రా, నీ బాధ నీదే కాదు, మొత్తం బాగ్దాద్ వాసుల బాధ అది. అవునక్కయ్య, అమర పౌరుల త్యాగం ఎన్నటికీ వృధా కాదు. త్వరలో ఆ రోజు వస్తుందక్కయ్య, దుర్మార్గం అంతరిస్తుంది. నేను అదే ఆశతో జీవిస్తున్నాను. ఇది ఎలా సాధ్యం మంత్రి తుగ్లక్?
నువ్వు చెప్పింది నమ్మటానికే వీలు కావటం లేదు. ఆ ద్వారం వాళ్ళంతటా వాళ్ళు ఎలా తెరుచుకోగలిగారు? పాములన్నీ ఎలా చచ్చిపోయాయి? అది అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో ఎలా బయటపడగలిగింది? ఇదంతా ఎలా సంభవం? అదే నాకు అర్థం కాలేదు. నువ్వు స్వయంగా వెళ్ళి తనని ఆ పాముల కందకంలో పడేసావా లేదా? స్వయంగా వెళ్ళడమే కాదు ఏకైక దేవుడా, దాన్ని ఆ అతి భయంకరమైన విష సర్పాల మధ్య వదిలి మరీ వచ్చాను. మరైతే అదేమైంది? ఆకాశం ఎగరేసుకుపోయిందా? ఈ నేల మింగేసిందా దాన్ని? ఏకైక దైవమా, మీరు తప్పుగా అనుకోనంటే ఇదంతా చూస్తే దాని వెనకేదో మహిమాన్విత శక్తి ఉన్నట్టుంది. లేదంటే ఆ సర్పాల కందకం నుంచి బయటపడటం మానవ మాతృడికి సాధ్యం కాదు. మహిమాన్విత శక్తి. అవును దైవమా, అవును. ఇలా జరగటం ఇది మొదటిసారి కాదు. అందుకే అంటున్నాను అదేదో మహిమాన్విత శక్తి అయి ఉంటుందని. దాన్ని అంతటితో వదిలిపెట్టాం. ఆ శక్తి ఏమిటనేది తెలుసుకొని తీరాలి. ఓరి బాగ్దాద్కు పట్టిన పీడ, నువ్వు బాగ్దాద్ రాజు అని ఇక ముందు మర్చిపో. నీ చావు కోసం వేచి ఉండు. బాగ్దాద్ గజ దొంగ. బాగ్దాద్ గజ దొంగ. ఆ బాగ్దాద్ గజ దొంగ వాడెక్కడికి వచ్చాడా? తుగ్లక్, నువ్వు వాణ్ణి వెంటాడు. భవనం ద్వారాలన్నీ మూయించేసేయి. వాడు తప్పించుకోకూడదు. వెళ్ళు. చిత్తం చిత్తం ఏకైక దైవమా. బాగ్దాద్ గజ దొంగ. బాగ్దాద్ గజ దొంగ. బాగ్దాద్ గజ దొంగ.